హాయ్ అండి. ఏం లడ్డూలని చూస్తున్నారు? రవ్వ లడ్డూలండి. టేస్టీగా, మృదువుగా ఉంటాయి. మీరు ఎన్నోసార్లు రవ్వ లడ్డూలు తయారు చేసి ఉంటారు. కానీ మీరు ఇంత స్మూత్‌గా రావాలంటే ఈ విధంగా తయారు చేయాలి. నేను చెప్పిన కొలతలతో తయారు చేస్తే చాలా స్మూత్‌గా, టేస్టీగా ఉంటాయి. అయితే ఇందుకు కావలసిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందామా? కేజీ రవ్వ లడ్డుకి కావాల్సిన పదార్థాలు చెప్తున్నాను నేను. కేజీ బొంబాయి రవ్వ, కేజీ పంచదార పొడి చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. 2 ముద్ర కొబ్బరికాయలు తురుము మిక్సీ పట్టేసుకున్నాను. నెక్స్ట్ యాలక్కాయల పొడి, కాచి చల్లార్చిన పాలు, కిస్మిస్, నెయ్యి, జీడిపప్పు. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకుందాము. కాస్త నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ వేయించుకుంటాం. నెయ్యి వేడెక్కిన తర్వాత బొంబాయి రవ్వ ఆఫ్ వేసి అర కేజీ ఒకసారి వేయించుకుందాం. బాగా ఎర్రగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే మంచి సువాసనతో పాటు లడ్డు మంచి రుచిగా ఉంటుంది అన్నమాట. రవ్వ లడ్డు చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్లో బాగా ఎగితేనే, ఎంత బాగా ఎగితేనే అంత రవ్వ లడ్డు టేస్ట్ అనమాట. ఈ విధంగా వేగిపోయింది కదా. ఇప్పుడు పల్లీలు వేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకో వాయి వేసుకుందాము. నేతిలోని బాగా వేగితేనే రవ్వ లడ్డు గుమగుమలాడితే మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది కూడా వేయించేసుకుందాం. చూడండి, ఈ విధంగా వేయించుకున్నామా. మనం పంచదార మిక్సీ పట్టేసుకున్నామా. అర కేజీ కదా పిండి వేసుకున్నాం, సాఫ్ వేసుకున్నాం కాబట్టి అందులో ఈ పంచదార వేసి ఒకసారి కొంచెం ఇందులో వేసి కలుపుకుందాం. నెక్స్ట్ అది వేయించిన తర్వాత అందులో కూడా మిగతా పంచదార వేసి కలిపేసుకుందాం. ఈ విధంగా పంచదార ఇందులో కలుస్తుంది అన్నమాట, వేడి మీద వేసేస్తేనే. వేగుతుంది. ఇది రెండో బ్యాచ్ చేసుకున్నాం కదా, ఇంకా వేగుతుంది, వేగలేదు. వేగినప్పుడు చూడండి, రెండో వాయి కూడా చూడు, ఈ గోల్డెన్ కలర్ ఎంత బాగా వేగిపోయిందో. మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించేసుకున్నట్టు మాడిపోతుంది అన్నమాట. మీడియం ఫ్లేమ్లో నిదానంగా నెమ్మదిగా వేయించుకోవాలి. చూడు, ఇంకా మాకు కాస్త పంచదార ఉండిపోయింది కదా, అది కూడా వేసేసుకుందాం. వేసుకొని ఇలాచీల పొడి ఉంది కదా, అది వేసి ఒకసారి కలిపిస్తున్నాం. అలా కలిపేసి పక్కన పెట్టుకొని సార్ జీడిపప్పు, కొబ్బరికూర అన్నీ వేయించేసుకుందాం. వేడి మీద వేసేసుకుంటే పంచదార కరిగిపోయి అందులో రవ్వలో కలిసిపోయి సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. స్టవ్ ముట్టించేసుకున్నాం. నెయ్యి వేసుకొని ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్ వేయించేసుకున్నాం. చూడండి, ఈ విధంగా లైట్గా అయినప్పుడే మనం తీసేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి తురుము కూడా వేసి వేయించేసుకుందాం. ఈ రవ్వ లడ్డూలకి ముద్ర కొబ్బరికాయ అయితేనే బాగుంటుందండి. ఇది కూడా బాగా ఎర్రగా వేయించుకుంటే త్వరగా రవ్వ లడ్డూలు పాడవన్నమాట. చూడండి, ఈ విధంగా మనం కొబ్బరికూర వేపించుకున్నాం కదా, ఈ రవ్వలో మొత్తం వేసేసుకుందాం. ఈ రవ్వ వేసుకొని పంచదార వేసేసుకున్నాం, బొంబాయి రవ్వ మొత్తం వేసి కలిపిస్తున్నాం. కాస్త జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి కలిపిస్తున్నాం. మిగతా కొంచెం కాస్త పై ఉంచుదాము. ఇప్పుడు మొత్తం కలిసిన దాకా
కలుపుకొని కొంచెం పూర్తి చల్లారిపోవాలంట, వేడి ఉండకూడదు. అప్పుడు పాలిష్ కలుపుకుందాం. చూడండి ఈ విధంగా కలిపిస్తున్నావా, ఇంకా మొత్తం చల్లారిపోయింది. ఇప్పుడు చల్లార్చిన పాలు అనమాట, కొంచెం కొంచెం వేసి కలుపుకుందాం. కాస్త నెయ్యి కూడా వేసుకుందాం. వంటలోకి నెయ్యి అంత వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది అన్నమాట. చూడండి ఈ విధంగా లూజ్గా కలుపుకోవాలి. నెయ్యి పాలు వేసి లూజ్గా ఉన్నట్టు ఉంటుంది, కానీ ఆరిపోతే వంట గట్టిగా అయిపోతుంది. మరీ గట్టిగా మనం కలిపిసుకున్నాం అనుకో, వంటలో రాళ్ళ లడ్డూలా ఉంటాయి, రవ్వ లడ్డూలా ఉండవు. ఇవి ఒక 10 నిమిషాల్లో నానబెడదాం. ఒక 10 నిమిషాలు ఇలా కలిపి ఉంచుకున్నాం అనుకో, రవ్వ అంతా పంచదారని పట్టుకుంటుంది అన్నమాట. ఒక 10 నిమిషాలు పక్కన పెడదాం. చూడండి ఈ విధంగా మొత్తం కలిపిసుకున్నాం కదా. ఇప్పుడు నెయ్యి రాసుకొని ఒక్కొక్క లడ్డు చేసుకుందాం అన్నమాట. మనం లడ్డు చేసుకున్న స్మూత్గా ఉన్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ ఆరిపోతే గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇలా లూజు కలుపుకుంటే బాగుంటుంది, మరి గట్టి కలిపేసుకుంటే బాగోతుంటుంది. ఇలా మనం లడ్డూలు తయారు చేసుకుందాం. ఇప్పుడు సాఫ్ట్గా కనిపిస్తాయి, ఆరిపోతే మాత్రం చాలా గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఇలా చేసుకుందాం మొత్తం అన్నీ. హాయ్ అండి, చూడండి రవ్వ లడ్డు రెడీ అయిపోయింది. ఎంత టేస్టీగా, ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి. చాలా బాగుంటుంది. మీరు ఎన్నోసార్లు రవ్వ లడ్డు తయారు చేసి ఉంచారు. ఈ ప్రాసెస్లో చేయండి, చాలా టేస్టీగా వస్తాయి. అయితే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.